ఉగాది తర్వాత కుంభరాశి వారికి జరగబోయేది ఇదే. ఒక స్త్రీ వలన అయితే మీ జీవితం మారబోతుంది. ఈ వీడియోని చూడని వారు దురదృష్టవంతులు. అసలు కుంభరాశి వారి జీవితం ఉగాది తర్వాత ఏ స్త్రీ వల్ల మారబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి ఉగాది తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారికి అయితే మాత్రం ఉగాది తర్వాత చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వీరి యొక్క జీవితం మారబోతుందనే చెప్పాలి. అయితే కుంభరాశి వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగానూ కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ కుంభరాశికి చెందిన వారికి అయితే ఉద్యోగంలో గతంలో నుంచి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో అయితే మాత్రం చాలా వరకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూడబోతున్నారనే చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా అయితే మాత్రం మీరు ఉద్యోగంలో పై అధికారులతో కానీ సహ ఉద్యోగులతో కానీ ఉన్న అపార్థాలు అన్నీ కూడా దూరం అయ్యి ఈ సమయంలో మీ ఉద్యోగంలో అయితే మంచి పురోగతి అనేది మీరు సాధించబోతున్నారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్ అవకాశాలు, అలాగే వీరికి ప్రమోషన్ వల్ల వచ్చే ధనలాభం అనేది కూడా చాలా అధికంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వీరికి నచ్చిన చోటులకు బదిలీలు కావటం, లేదా వీరికి స్థాన మార్పిడి ఇటువంటివన్నీ కూడా సంభవించడం ద్వారా అయితే మాత్రం వీరికి ఉద్యోగంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో అయితే ఈ కుంభరాశి వారికి నూతన ప్రాజెక్టులు అప్పగించడం, నూతన బాధ్యతలు కూడా స్వీకరించవలసి వస్తుంది. వీటన్నిటి ద్వారా అయితే కొంతవరకు పని ఒత్తిడి అనేది కూడా చాలా అధిక మొత్తంలో అయితే ఉండబోతుందనే చెప్పాలి. దీని ద్వారా వీరి కుటుంబంతో సరిగ్గా సమయాన్ని గడపలేకపోవచ్చనే చెప్పాలి. అయితే దీని వలన అయితే వీరి కుటుంబ సభ్యులకి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా అధిక మొత్తంలో ఉంటాయనే చెప్పాలి. కాకపోతే అవన్నీ కూడా మీరు తెలివిగా అయితే వాటన్నిటిని అధిగమించి మీ యొక్క ఉద్యోగపరమైన జీవితాన్ని మరియు పర్సనల్ లైఫ్ని కూడా అయితే హ్యాండిల్ చేయగలుగుతారనే చెప్పవచ్చు. ఇక వ్యాపారం చేసేవారికి కూడా అయితే చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపారం చేసేవారికి అయితే మాత్రం మీరు చేసే వ్యాపారంలో అయితే చాలా అధిక మొత్తంలో లాభాలు అనేవి చూడబోతున్నారనే చెప్పవచ్చు. అయితే ఈ లాభాల ద్వారా మీరు నూతన గృహం కొనుగోలు చేయడం, లేదా నూతన వాహనాలు కొనుగోలు చేయడం, లేదా స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వాములు కూడా అయితే మీకు పరిచయం అవుతారనే చెప్పవచ్చు. పాత వ్యాపార భాగస్వాములతో కూడా మంచి సంబంధాలు అయితే ఈ సమయంలో నెలకొంటాయనే చెప్పాలి. ఈ కొత్త వ్యాపార స్వామితో నూతన వ్యాపారాలు కూడా అయితే ఈ సమయంలో మొదలు పెడతారనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మొదలుపెట్టిన నూతన వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అయితే చాలా వరకు విజయవంతంగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పుకోవాలి. అయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా అయితే చాలా అధిక మొత్తంలో అయితే మీ యొక్క లాభాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పాలి. ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాలకు విస్తరణకి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. ఈ సమయంలో వ్యాపార విస్తరణ చేసుకోవచ్చా అని అడిగితే ఖచ్చితంగా చేసుకోవచ్చనే చెప్తాము. అయితే ఈ సమయంలో చేసిన వ్యాపార విస్తరణ అనేది మాత్రం మీకు చాలా అంటే చాలా లాభాలు అనేవి వస్తాయనే చెప్పాలి. అయితే ఇక కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారికి అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి వీరి యొక్క జీవితంలో వీరు
పని ఒత్తిడి అనేది అధికంగా ఉండడం వల్ల కొన్ని కుటుంబ బాధ్యతలు స్వీకరించడంలో కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి కారణంగా అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకి మధ్య అనేది కొన్ని అభిప్రాయ భేదాలు ఎదురైనప్పటికీ కూడా అయితే మీరు వాటినన్నిటినీ కూడా అయితే అధిగమించగలుగుతారనే చెప్పవచ్చు. అయితే అనవసరపు వాదోపనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగానే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. అయితే అవన్నీ కూడా చాలా విజయవంతంగా అయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మిమ్మల్ని కొంతవరకు ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల వివాహ విషయాలు ఖరారు చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. మీ కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే మీ పిల్లల విషయంలో పలు శుభవార్తలు కూడా అయితే ఈ సమయంలో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అయితే ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి పని వల్ల అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య కొన్ని అనుమానాలు అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా అయితే చాలా తెలివితేటలతో అయితే అధిగమించుతారనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసే పనిని మీ జీవిత భాగస్వామి మొదట్లో అర్థం చేసుకోకపోయినా తర్వాత మెల్లిమెల్లిగా అర్థం చేసుకొని మీరు చేసే పనికి మీ జీవిత భాగస్వామి పూర్తిగా అయితే మీకు సహకరిస్తారనే చెప్పవచ్చు. అయితే ఆర్థికమైన విషయాల్లో కూడా మీకు పూర్తి సపోర్ట్ అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఇస్తారనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో వివాహం కూడా ఎవరైతే కుంభరాశి వారు వివాహం జరగట్లేదని బాధపడుతున్నారో వారికి ఈ సమయంలో వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో సంతానం కలగట్లేదని ఎవరైతే కుంభరాశి వారు బాధపడుతున్నారో వారికి సంతాన యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో జరిగేది ఇదే. ఈ ఒక స్త్రీ వలన అయితే మీ జీవితం మారబోతుంది అని చెప్పాం కదా. వారు ఎవరో కాదు, మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీకు పరిచయం ఉన్న ఒక స్త్రీ కారణంగా అయితే మీ జీవితం చాలా వరకు చాలా మంచి ఫలితాలు అయితే అందించబోతుందనే చెప్పాలి. అయితే మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి అయితే మాత్రం మీ జీవితాన్ని చాలా వరకు కూడా చాలా అద్భుతంగా ముందుకు సాగిస్తారనే చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ మీకు ఉన్న ఒక స్త్రీ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారి కారణంగా కూడా మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. చూసారు కదా, అసలు ఉగాది తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, ఏ ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితం మారబోతుంది అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.